నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ప్రపంచాన్ని సరికొత్త హంగులతో ఆవిష్కరించేదే యానిమేషన్ రంగం. యానిమేషన్కి గేమింగ్ తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ప్రస్తుతం అనేక రంగాల్లో యానిమేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. సినిమా, పర్యాటక రంగాల్లో సైతం కోటాను కోట్ల రూపాయల యానిమేషన్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు, సంపాదిస్తున్నారు కూడా. అలాగే మొబైల్స్, కంప్యూటర్స్లో అందుబాటులో ఉన్న గేమ్స్ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా అందరూ వారికి నచ్చే గేమ్స్ ఆడుతూ సేదతీరుతూ ఉంటారు. క్రియేటివ్గా, ఆలోచనాత్మకంగా రూపొందించే గేమ్స్కి విపరీతంగా ఆదరణ దొరుకుతుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ప్రస్తుతం యానిమేషన్, గేమింగ్ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉంది. ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నెన్నో అవకాశాలు ఉన్న యానిమేషన్, గేమింగ్ కోర్సుని KLH యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ అందిస్తుంది మీకోసం. సో BSc యానిమేషన్, గేమింగ్ పేరుతో అందిస్తున్న కోర్సు ప్రత్యేకతల్ని ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ గారు మనకు తెలియజేస్తారు. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఇక BSc యానిమేషన్ అండ్ గేమింగ్ గురించి ఒకసారి చెప్తారా? BSc కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రత్యేకతలు, స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి వివరిస్తారా? సార్, గేమింగ్ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్ 3 years కోర్స్. అది BSc యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్స్. ఎట్లాగైతే మిగతా డిగ్రీస్ లాగా BBA కానీ లేకపోతే BCom ఇలాంటి డిగ్రీస్ ఎలా BSc సంబంధించిన డిగ్రీస్ ఉంటాయో అట్లాగే ఈ యానిమేషన్ గేమింగ్ కూడా ఒక డిపార్ట్మెంట్ ఒక కోర్స్. అది it's certified and it is certified by UGC, AICT and other accreditation boards also. సో ఇది మామూలుగా ఒక చిన్న సర్టిఫికేషన్ కోర్స్ కాదు, బట్ ఇది ఒక డిగ్రీ కోర్స్. ఓకే, సో దట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గివ్ క్లారిటీ. చాలామంది చాలా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఇది సర్టిఫికేషన్ కోర్సా అని. కాదండి, ఇది ఒక కంప్లీట్ డిగ్రీ కోర్స్. సో ఈ డిగ్రీ చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తానికైనా ఆస్కారాలు ఉన్నాయి. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ డిగ్రీ కోర్స్. ఓకే, ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఇది ఒక 3 years కోర్స్. అండ్ ఈ 3 yearsలో ఒక జర్నీలో వీల్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. ఒక బేసిక్స్ నుండి ఎట్లాగైతే ఒక ఫైనల్గా మీరు ఎట్లా ఒక ఫైనల్ అవుట్పుట్ ఎట్లా తీసుకురావాలో ఆ సంబంధించిన కోర్సులన్నీ దీంట్లో ఉంటాయి. ఒక బేసిక్ డ్రాయింగ్ నుండి, దాంట్లో నెక్స్ట్ ఒక ఫోటోషాప్ నుండి, దాని తర్వాత ఒక ఫోటోగ్రఫీ నుండి, ఆ ఫోటోగ్రఫీని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాంట్లో లైటింగ్ ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని మళ్ళీ మనం ఎట్లా డ్రా చేయాలి, ఏవే యాంగిల్స్ ఉంటాయి, ఇట్లాంటి విషయాల నుండి అక్కడి నుండి దాని తర్వాత ఒక 2D 3D ఆ ఫీల్డ్స్లో, దాని తర్వాత ఒక కంపోజిటింగ్ VFX అండ్ కంపోజిటింగ్లో ఒక ఎఫెక్ట్స్ గురించి, డైనమిక్స్ గురించి, 3D డైనమిక్స్ గురించి, అంటే వాటర్ ఎఫెక్ట్స్, స్మోక్ ఎఫెక్ట్స్ ఎట్లా జనరేట్ చేస్తారు, అలాంటి ఒక కోర్సుల నుండి దాని తర్వాత ఒక గేమ్ డెవలప్మెంట్, ఇవన్నీ గేమ్ ప్రోగ్రామింగ్ ఎలా వాడతాము, గేమ్స్లో ఎలా వాడతాం, ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్. VFX ఇండస్ట్రీ అండ్ దెన్ గేమ్ ఇండస్ట్రీ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో వీటిలో నుంచి వీటికి ఎలా మనం వాడగలము, ఆ సాఫ్ట్వేర్స్ ఎలా వాడతాయి, ఇట్లా ఇవన్నీ నేర్చుకుంటూ దాని తర్వాత ఫైనల్గా VR, దట్ ఈస్ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంట్ రియాలిటీ, ఎట్లా దీన్ని మనం ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళచ్చు అవుట్పుట్స్ని. అండ్ ఒక ఫిలిం రంగమే కాదు, మిగతా ఇండస్ట్రీస్కి ఎలా సపోర్ట్ చేయొచ్చు, వాటి గురించి కూడా మనకి ఈ యొక్క ప్రస్థానంలో నేర్చుకుంటూ ఉంటాము. అట్లాగే UI UX డిజైనింగ్, అట్లాగే ఒక కార్పొరేట్ కంపెనీస్కి, ఒక ఫిలిం ఇండస్ట్రీస్కి అవసరమైన ఒక విషయాలలో, అంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్లో అంటే ఇండస్ట్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్, వాళ్ళకి అవసరమైన సబ్జెక్ట్స్, వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో ప్లేస్మెంట్స్ ఏవేట్లో ఉంటాయో, ఆర్ ఇంకొక 15 or 20 years ఎట్లా ఉండబోతుందో వాటి గురించి విల్ బీ డీలింగ్ అండ్ విల్ బీ అప్గ్రేడింగ్ ఆల్వేస్. మా ఒక సిలబస్ కానీ కోర్స్లో ఉన్న కరికులమ్స్ కానీ వి కీప్ డెవలపింగ్ అండ్ వి కీప్ టాకింగ్ టు ద ఇండస్ట్రీ అండ్ డెవలప్ దట్ కరికులం. సో దిస్ ఈస్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్లో ఆఫ్ 3 years ఆఫ్ BSc యానిమేషన్ అండ్ గేమింగ్ డిపార్ట్మెంట్ విల్ బీ. దిలీప్ గారు, సో ఇప్పుడు ఇది యానిమేషన్ అండ్ గేమింగ్ BSc KLH ఎప్పటి నుంచి ఇస్తుంది, ఎన్ని బ్యాచ్లు ఇప్పటికి అయ్యాయి, రెస్పాన్స్ ఎలా ఉంది, అటెండెన్స్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మీరు చెప్పే క్లాస్లో కూడా పిల్లలు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు? కొత్తది కదా ఎంతైనా. ఎస్ సార్, ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యా, లేకపోతే ఈ కోర్స్ స్టార్ట్ అయ్యి 3 years అయింది. ఈ కోర్స్ స్టార్ట్ అయ్యి 3 years అయింది. ఒక బ్యాచ్ బయటికి వెళ్ళారు. అండ్ ఆ బ్యాచ్ ఎవరైతే బయటికి వెళ్ళారో వారి ప్లేస్మెంట్స్ వివిధ డిఫరెంట్ రంగాల్లో ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిమ్స్, దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ కార్పొరేట్స్ రంగంలో అవసరమైన వాళ్ళు ఆ ప్లేస్మెంట్స్కి వెళ్ళారు. దాని తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు,
ఆంటర్ప్రినర్షిప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా వివిధ రంగాల్లో పీపుల్ ఆర్ గెటింగ్ వర్క్. అండ్ ఈ కోర్స్ తీసుకునే వాళ్ళంతా ఒక ప్యాషన్తో తీసుకుంటారు సార్. సో దే ఆల్వేస్ మోటివేటెడ్ టు వర్క్. సో వీ ఎంకరేజ్ దెమ్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ఆల్సో మోటివేటెడ్ ఆల్వేస్ టు వర్క్ ఇన్ ద ల్యాబ్, అవుట్ ఆఫ్ ద ల్యాబ్, ఎనీవేర్. సో చిన్న చిన్న అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాం ఎవ్రీడే. సో ఆ అసైన్మెంట్స్ వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేస్తూ వస్తూ ఉంటారు. అండ్ మేము కూడా ఒకే లెక్చర్స్ ఎప్పుడు ఉండకుండా వీ గెట్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆర్ వీ గో టు ఇండస్ట్రీ. ఫోటోగ్రఫీ క్లాస్ ఉందనుకోండి, వి టేక్ దెమ్ అవుట్డోర్. క్లాస్లో చెప్పకుండానే క్లాస్లో బేసిక్స్ చెప్పి తర్వాత అవుట్డోర్ తీసుకెళ్తాం. అవుట్డోర్లో ఇంకా ప్రాక్టికల్స్ ఈజీగా ఉంటాయి వాళ్ళకి. దే కెన్ గెట్ రియల్ టైమ్ ఎక్స్పోజర్. అంటే సార్ అవుట్డోర్ అంటే ఎక్కడికి తీసుకెళ్తారు, అక్కడ ఏం చేయిస్తారు? ఎస్ సార్, లాస్ట్ ఇయర్ వి టుక్ దెమ్ టు 2 ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్. వన్ ఈజ్ 7 tombs తీసుకెళ్ళాం, కుతుబ్ షా అక్కడ. వాళ్ళ స్ట్రక్చర్స్ని గమనించి వాటిని ఎలా మనం పిక్చరైజ్ చేయొచ్చు. సో ఆ స్ట్రక్చర్స్ ఎలా బిల్డ్ అయినాయి, ఆ స్ట్రక్చర్స్ని మనం అంటే ఆ టైంలో ఆర్కిటెక్ట్స్ ఎలా దాన్ని కట్టారు. ఎందుకంటే అన్ని సైట్స్లో దే లుక్ లిటిల్ సిమిలర్. ఆ సిమిలర్ స్ట్రక్చర్స్ని మనం ఎట్లా ఫోటోగ్రఫీ చేయాలి, అది సిమెట్రికలా, లేకపోతే రూల్ ఆఫ్ థర్డ్స్ వాడా, లేకపోతే ఇంకేదన్నా రూల్స్ వాడి చేయాలా. సో ఆ ఫోటోగ్రఫీ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని వాడి దాని తర్వాత ఆ రూల్స్ని ఎలా బ్రేక్ చేసి మనం ఇంకా బ్యూటిఫుల్గా తీసుకురావచ్చు. సో అట్లా అదొక. దెన్ వీ వెంట్ టు బొటానికల్ గార్డెన్. సో బొటానికల్ గార్డెన్లో నేచర్ ఎట్లా మనం క్యాప్చర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ పీకాక్స్ కనిపిస్తే అక్కడ దే వెంట్ అరౌండ్ with peacocks to take the photographs. And then small birds which are there. So atla, and చిన్న పిల్లలు and parents when they are playing in the play area, that was a very beautiful moment. ఒక స్మైల్స్ని అందరినీ క్యాప్చర్ చేయటం was a very good experience. So we help them out in that. అట్లాగే కాలేజ్ certain small events we allow them to take the images so that ఆ రియల్ టైంలో ఎట్లా వాళ్ళు ఆ టాస్క్ని అంటే బేసికలీ ఇట్లాంటి విషయాలలో దట్ బి వెరీ క్విక్ ఇన్ టేకింగ్ ద లెన్సెస్ ఆర్ చేంజింగ్ ద లెన్సెస్ ఆర్ కీపింగ్ అప్ ద ఫ్రేమ్, ఇవన్నీ చాలా క్విక్గా ఉండాలి. సో దేర్ థాట్ ప్రాసెస్ షుడ్ బి వెరీ ఫాస్ట్ అండ్ as well as దే షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ స్ట్రెస్ ఆల్సో. బికాజ్ మనం ఒక ఈవెంట్ చేసేటప్పుడు ఇట్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో. సో ఆ స్ట్రెస్ని కూడా వాళ్ళు అలవాటు చేసుకోవాలి. సో హౌ డు దే tackle it, ఇలాంటివన్నీ మేము నేర్పించగలిగాము. సో దాట్ యాక్చువల్లీ దిస్ ఎక్సర్సైజ్ హెల్ప్ దెమ్ ఇన్ డ్రాయింగ్ అండ్ దెన్ ఇన్ ఫోటోగ్రఫీ అండ్ దెన్ ఇన్ 3D మోడలింగ్. సో ఎట్లా వాటిని మనం ఇవన్నిటిని మనం ఎలా 3D మోడల్లో చేయగలము, వాటికి ఎట్లా లైట్ ఇవ్వగలము. సో ఒక లీఫ్ మీద ఒక సన్ పడినప్పుడు ఆ లీఫ్ క్యారెక్టరిస్టిక్స్ వేరుగా ఉంటాయి, దాన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి. దాన్ని మనం 3Dలో పెట్టినప్పుడు నిజంగా కనిపించాలి. అంటే నిజంలో ఎలా ఉందో రియల్గా ఎలా ఉందో 3Dలో కూడా అలాగే ఉండాలి. సో హౌ డు దే కంపేర్ అండ్ హౌ డు దే విజువలైజ్. సో ఈ ఫ్యాక్టర్స్ని we tell them in the classroom and take them outdoor to work on this. And then we had an interesting shoot on street photography. So we took them around the streets. సో అక్కడ ఉన్న కొందరితో మాట్లాడి వారిని ఫోటోగ్రాఫ్స్ అడిగాము. సో హౌ టు టాక్ టు ద స్ట్రేంజర్స్ అండ్ ఆస్క్ ఫర్ ద ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫ్స్. సో ఇలాంటి ఒక ఎక్స్పోజర్ కూడా వి కీప్ గివింగ్ దెమ్. సో దేర్ బై అంటే ఒక ల్యాబ్కి బౌండ్ అవ్వకుండా ఎట్లా ప్రాక్టికల్గా కూడా వాళ్ళు చేయగలరు అన్న ఒక ఉద్దేశంతో మేము ఇట్లాంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం సార్. సార్ ఇప్పుడు మీరు కార్పొరేట్స్లో కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఎస్ సార్. అక్కడ ఎలా ఉంటాయి? కార్పొరేట్స్లో ఇట్ ఈజ్ అంటే I think it is always repeated, TCS, Infosys, Deloitte or Wipro, everyone for that matter, be it Oracle, ilanti companies lo kuda. In fact, my own students from my past 10 years onwards, unna students kuda they still work in corporates. They're in very big positions now. So వాళ్ళకి ఒక మీడియా విభాగం ఉంటుంది, ప్రతి కార్పొరేట్స్కి ఒక మీడియా విభాగం ఉంటుంది. ఆ మీడియా విభాగమే వాళ్ళ మార్కెటింగ్లో కానీ వాళ్ళ ప్రజెంటేషన్స్లో కానీ వాళ్ళ ఒక ఐడియాస్ని షేర్ చేయాలన్నా కానీ మిగతా డిపార్ట్మెంట్స్కి, లేకపోతే ఒక కోర్స్ డెవలప్ చేయాలన్నా కానీ ఇవన్నీ ఒక మీడియా విభాగమే చూసుకుంటుంది. సో ఆ మీడియా విభాగంలో వాళ్ళకి స్థానాలు ఉంటాయి. దే గెట్ టు బీ ఎన్ హెడ్స్ ఆర్ దే గెట్ టు బీ ఎ మెంబర్ అండ్ పే స్కేల్స్ విల్ బి రియల్లీ వెరీ గుడ్. అండ్ వాళ్ళంత ఈజీగా లే ఆఫ్ చేయరు. This is always there. They're not lay off easily.
యాజ్ అన్లైక్ యాజ్ అన్ అదర్ ఐటీ వీటి కాకుండా వీటిలో దే టేక్ ఇన్ లిమిటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ దేర్ అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ యాక్చువల్లీ. సో యానిమేషన్ అనగానే మనకు యానిమేటెడ్ ఫిల్మ్స్ గుర్తొస్తాయి, కార్టూన్ మూవీస్, అవి గేమింగ్ అంటే గేమ్స్ గుర్తొస్తాయి. సో వీటిలోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయా? వీటిలోనే ఇవి కాకుండా ఇప్పుడు మీరు కార్పొరేట్ అన్నారు, అవును సార్. అట్లా ఇంకేమన్నా కూడా వేరియస్గా అవకాశాలు ఉంటాయా? లేదు ఈ సినిమాలు, కార్టూన్స్, గేమ్స్ వీటిలోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఈ సినిమాలు, ఈ గేమింగ్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. వాళ్ళు ఒక అసెట్స్ చేయాలి, వాళ్ళు ఒక లైట్ చేయాలి, వాళ్ళు ఒక రెండర్ చేయాలి, పైప్ లైన్ తెలుసుకోవాలి, డైరెక్టర్స్గా ఉండాలి అండ్ మేనేజర్స్గా ఉండాలి. సో ఈ విభాగాలు చాలా ఉంటాయి ఈ ఫిలిం అండ్ గేమింగ్ రంగంలో. అట్లాగే మిగతా కార్పొరేట్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వీటన్నిటిలో కొందరికి సిమ్యులేటర్స్ కావాలి. అంటే ఒక స్పేస్ సిమ్యులేటర్స్, లేకపోతే ఒక టూరిజం సిమ్యులేటర్, ఆర్ లేకపోతే ఒక విజువలైజేషన్స్ కావాలి, లేకపోతే మేబీ ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలని ఒక మ్యాప్ తయారు చేస్తున్నారు, సో దానికి ఒక విజువలైజర్ కావాలి. ఇట్లా వివిధ రంగాల్లో వివిధ విషయాల్లో వాళ్ళకి ఒక విజువలైజేషన్ కావాలి అంటే దే నీడ్ ఎ మీడియా పర్సన్ who can visualize that and show them this is how it will work, this is how it will not work, or this is how it will be pleasing and good అనేది ఒక చెప్పగలిగే ఒక సామర్థ్యం కలిగే ఒక మీడియా పర్సన్ ఉండాలి. అండ్ ఏ కలర్స్ వాడాలి, ఏ షేప్స్ వాడాలి, ఏ డిజైన్ వాడాలి, ఏ డిజైన్తో ఏ డిజైన్ బాగా వెళ్ళిద్ది, ఇలాంటి థింగ్స్ చాలా అవసరం డే టు డే లైఫ్ ఫర్ ఎనీ కార్పొరేట్స్ ఆర్ ఫర్ ఎనీ కంపెనీస్ ఫర్ దట్ మ్యాటర్. ఆ డెసిషన్స్లో కావాల్సిన వాళ్ళు మన మీడియా చదివిన వాళ్ళు, లేకపోతే ఈ యానిమేషన్ గేమింగ్ చదివిన వాళ్ళు, వాళ్ళకి డిజైన్ సెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ సలహాలు సూచనలు ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఒకసారి పిల్లలకు సంబంధించి కొన్ని కోర్సులు కానీ ఇట్లాంటివి ఏవైనా కొత్త వచ్చినప్పుడు అట్రాక్టివ్గా ఉంటాయి. ఎస్ సార్, భలే ఉందే, ఇది చేయొచ్చా, ఇది అని చెప్పేసి. సో ఎక్కువగా మనం ఆలోచించక ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అట్లా అని అందరూ రావచ్చా? ఇప్పుడు బీఎస్సీ ఉంది, అందులో సబ్జెక్ట్స్ ఉంటాయి, అందరం మనం వెళ్ళిన వాళ్ళం, అందరం చదువుకున్న వాళ్ళం, ఇంటర్, డిగ్రీ ఇట్లా. కానీ ఇట్లాంటి వాటికి అందరూ కలిసి గుంపుగా వెళ్ళేది కాదు ఈ కోర్సు. ఎవరికైతే క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఎస్, అట్లాంటి ఇంట్రెస్ట్, ఎలాంటి ఇంట్రెస్ట్, ఎలాంటి క్వాలిటీ కావాలి ఇటు రావాలి అని అంటే? ఎవరైతే స్టూడెంట్స్ ఇటుపక్క రావాలి అనుకున్న వాళ్ళు చాలా వరకు మేము చూసిన వాళ్ళందరిలో నేనైనా మిగతా వాళ్ళు ఎవరైనా ప్యాషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా వెతికైనా వచ్చేస్తారు. చాలామందికి అంటే కొంచెం దూరంలో ఉన్నవాళ్ళు, లేకపోతే రిసోర్స్ అరే కష్టమేమో అనుకున్న వాళ్ళు తప్పక అందుబాటులో ఉన్న వాళ్ళు చాలామంది దే కమ్ వెరీ క్విక్. దే సమ్హౌ browse or they fight for it, they ask their parent, they plead, వాళ్ళని బతిమలాడతారు, నేను ఈ కోర్స్ చేస్తాను, నన్ను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని. చాలామంది మనం ఎట్లాగైతే ఫిలిమ్స్లో చూస్తాము అదే విధంగా ఇక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ని అడిగి అండ్ దే కమ్. అది అంతకుముందు ఉండేది, బట్ కొంచెం ఇప్పుడు ఈ వచ్చే కాలంలో అంతా ఏమవుతుందంటే పేరెంట్స్ ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్. ఇటువైపు అవును అవకాశాలు ఉన్నాయి, అవును నేను గేమ్ ఆడుతున్నాను అదొక అవకాశమే కదా, అది ఎవరు చేసిన వాళ్ళే కదా, లేకపోతే ఒక టీవీ చూస్తున్నాను దీంట్లో ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే దీంట్లోనే యానిమేషన్స్, ఈ ఫిలిం ఎవరైనా చేసిన వాళ్ళే కదా. అండ్ ఎవరైతే పేరెంట్స్ని అడుగుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వస్తుంటారు సహజంగా ఈ కోర్సెస్కి. ఎందుకంటే చాలా వరకు మనకు తెలిసింది మన బోత్ తెలుగు రాష్ట్రాల్లో బీఇట్ ఒకవేళ ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చదువుతారు, ఇవే తీసుకుంటారు కోర్సెస్. చాలా అరుదుగా మేనేజ్మెంట్కి వెళ్తుంటారు. మరి ఇలాంటి ఒక సొసైటీలో ఉన్నప్పుడు పేరెంట్స్తో ఎట్లాగట్లా అడిగి వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరూ దే ఆర్ మోర్ క్రియేటివ్ అండ్ దే ఆర్ మోర్ ఇండిపెండెంట్. దే ఆర్ మోర్ క్రియేటివ్ అండ్ దే ఆర్ మోర్ ఇండిపెండెంట్. దే వర్క్ వెరీ క్రేజీ చాలాసార్లు, అంటే లాంగ్ అవర్స్ ఆ ఒక్క విషయం కోసం చాలా తప్పిస్తూ వాళ్ళు పనిచేసి అవుట్పుట్ని తీసుకొస్తారు. సో దట్స్ ఆఫ్ కొన్నిసార్లు లైట్గా మోటివేషన్ తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ మేము లేదు కమాన్ గెట్ అప్ అండ్ దెన్ గో హెడ్ అని వాళ్ళని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి వి టెన్ టు ఆస్క్ దెమ్ టు రీచ్ దేర్ గోల్స్. సో చాలామంది ఈ కోర్స్కి వచ్చిన వాళ్ళు బాగా క్రియేటివ్గా ఉండాలని, ఇంకొకటి నేను ఇతరుల కన్నా కొంచెం డిఫరెంట్గా చేయాలని, లేకపోతే నేను లైఫ్లో ఏదైనా సాధించాలి అందరికన్నా మెండుగా ఆర్
కొంచెం డిఫరెంట్గా ఉన్న వాళ్ళే ఈ కోర్స్ని యాక్చువల్గా చూస్ చేసుకుంటుంటారు. రైట్ సార్, ఇప్పుడు ఇది ఇప్పటిదాకా బీఎస్సీకి వచ్చేదాకా గేమింగ్ గురించి కానీ యానిమేషన్ గురించి కానీ మనం ఎక్కడ ఏ పుస్తకాల్లో చదువు ఉండం, మనకు అది తెలియదు. అది బీఎస్సీ ఫస్ట్ ఇయర్లోనే మీ దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్. మరి ఆ టైంలో పిల్లలు ఏం కన్ఫ్యూజ్ గారా? ఎలా ఉంటుంది, మీరు ఎలా టీచ్ చేస్తారు అట్లాంటి పిల్లల్ని? కొత్త కదా ఇక అప్పుడే. ఎస్ సార్. అంటే ఒక డ్రాయింగ్నే దట్స్ అ బేసిక్, దట్స్ వేర్ హీ విల్ సీ ద పర్సెప్షన్స్, హీ విల్ సీ ద ప్రపోర్షన్స్, ఆ స్కెచెస్లోనే ఉంటాయి. సో అక్కడి నుండి నిదానంగా మెట్టు ఎక్కిస్తూ ఓకే ఒక కాంప్లెక్స్ థింగ్స్ లైక్ గేమ్ ఇంజిన్, ఒక గేమ్ తయారు చేయాలంటే ఒక గేమ్ ఇంజిన్ కావాలి. ఆ గేమ్ ఇంజిన్ ఈజ్ నాట్ ఎ వెరీ సింపుల్ వన్, ఇట్స్ లిటిల్ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. సో వాటిని అర్థం చేసుకోవడానికి ముందుగానే మేము వి టాక్ దెమ్ అబౌట్ 2D and 3D, హౌ థింగ్స్ వర్క్ ఇన్ 2D and 3D, అండ్ హౌ అగైన్ దిస్ గేమ్ ఇంజిన్ విల్ వర్క్. అండ్ వన్స్ దే అండర్స్టాండ్ అబౌట్ ద గేమ్ ఇంజిన్, దే రెడీ టు డూ ఎనీ వర్చువల్ ప్రొడక్షన్. ఒక వర్చువల్ ప్రొడక్షన్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఒక గేమ్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఒక విజువలైజేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో వివిధ రంగాల్లో ఆర్ అగైన్ VR, AR, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఇలాంటి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ని వీ టెల్ దమ్ ఫ్రమ్ ద స్ట్రక్చర్, ఫ్రమ్ ద బేసిక్ థింగ్స్, సింపుల్ స్ట్రక్చర్స్ టు ద కాంప్లెక్స్. సో దేర్ బై ఎనీవన్ హూ ఇస్ సింపుల్ అండ్ హూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రోగ్రామ్. రైట్ సార్, ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అవకాశాలకు సంగతి విస్తృతంగా ఉంటాయా? ఎంతమంది అయినా రావచ్చా? లిమిటెడ్ పీపుల్కి మాత్రమే వర్తించేదా ఇండస్ట్రీ, గేమింగ్ కానీ లేకపోతే యానిమేషన్ కానీ? Yes, sir. Mumbai stands first, number one in the VFX industry. It has గ్లోబల్లో కావాల్సిన అంటే ఒక బిగ్ హెడ్ కౌంట్ ఈజ్ ఇన్ ముంబై. ఓకే, సో ముంబై తర్వాత మన దేశంలో హైదరాబాద్. సో దెర్ ఇస్ నో అదర్ సిటీ యాక్చువల్లీ, ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ ముంబై. సో అంత పెద్ద ఇండస్ట్రీ గ్రోత్. అండ్ నవ్ డేస్ వీ సీ ఈవెన్ నెట్ఫ్లిక్స్తో అనుసంధమైన కంపెనీ స్కాన్లైన్ VFX, ఓకే, దట్ ఈస్ కమింగ్ టు హైదరాబాద్. ఇట్స్ కమింగ్, ఇట్స్ యాక్చువల్లీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. Okay, and then in fact we sent an email to them also in talks to them. We are in talking with them. So ala ee oka industry, it is not only growing in the world, now it is shifting to India and then Australia and New Zealand. So our shift lo we are a big sector annattu. Anduvalane even the government, that is the BJP government, that is the Modi government, or for that matter Telangana government, or for that matter Andhra government, they are focusing in these areas also. They are not neglecting this area at all. They are focusing, they are working on associations, etla oka colleges industry వీళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి, వీళ్ళకి కావాల్సిన ఒక గవర్నమెంట్ అసోసియేషన్స్ ఫామ్ చేస్తున్నారు సో దట్ దే కెన్ కనెక్ట్ దిస్ బోత్. అండ్ దెన్ వాళ్ళకి కావాల్సిన కోర్సులు కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డ్ చేస్తూ దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద ఎంప్లాయబిలిటీ ఇన్ దిస్ ఆల్సో. సో ఎందుకంటే వరల్డ్ ఈస్ లుకింగ్ ఎట్ అస్ అండ్ వీ సీ ద సినారియోస్ రైట్ నౌ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ అరౌండ్. అలాగే సార్, ఇప్పుడు ఫీజులు ఎలా ఉంటాయి? బ్యాంక్ లోన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఏమైనా వాళ్ళకి వర్తిస్తాయా? ఇందులో యూనివర్సిటీ కాలేజ్ సపోర్ట్ ఏమైనా ఉంటుందా? ఎస్ సార్, ఎవరైతే మెరిట్తో వస్తారో నేను ఖచ్చితంగా నేను కోర్స్ తీసుకుంటాను, లేకపోతే ఐ హ్యావ్ గాట్ ఎ గుడ్ మార్క్స్ ఆర్ ఐ విల్ సెక్యూర్ గుడ్ మార్క్స్ అన్న వాళ్ళకి, ప్రతి స్టూడెంట్ మెరిట్ వాళ్ళకి ద మేనేజ్మెంట్ మేక్ షూర్స్ దే గివ్ మెరిట్. అండ్ హూ ఎవర్ ఎక్సెల్స్ ఇన్ స్పోర్ట్స్ or who has excelled in the sports, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా దే గివ్ మెరిట్. I'm fascinated how the management supports people from industry, sports department. ఎవరైతే స్పోర్ట్స్లో బాగున్నారో కాలేజ్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్ అ లాట్. అండ్ దాని తర్వాత ఎవరైతే కొంచెం అఫోర్డ్ కొంచెం బ్యాంక్ సపోర్ట్ కావాలి, ఎవరైతే కొంచెం బ్యాంక్ సపోర్ట్ కావాలి అనుకుంటున్నారో వారికి లోన్స్ ఇవ్వటానికి ఆర్ ఆ ఒక ప్రాసెస్లో కలుగు చేయడానికి మా దగ్గర దెర్ ఈజ్ అండ్ లైక్ ఫ్యాకల్టీస్ హూ ఆర్ అసైన్డ్ ఫర్ ఇట్. అంటే ఒక స్టాఫ్ అసైన్ చేశారు మన మేనేజ్మెంట్, అండ్ ఒక సీమ్లెస్ ప్రాసెస్ కోసం వాళ్ళు దే మేక్ దిస్ ఈజీ ఫర్ పేరెంట్. అండ్ ఎవ్రీ సెమిస్టర్ ఫీజు, అంటే ఎవ్రీ సెమిస్టర్కి ఒక ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజ్ అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. అండ్ ఆ ఫీజుని మనం కట్టచ్చు, లేకపోతే బ్యాంక్ సహాయంతో మనం చేయొచ్చు.
రైట్ సార్, ఇప్పుడు ఇక మరి ఇది రావాలి అనుకునే వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఎప్పటిలోగా మరి రావాలి? As seats are getting closer, and because we are going to start the semester soon, okay, so idoka right time and this is the last chance. Idoka right time, this is the last chance. So hurry up and then you can come to our location, Kondapur దగ్గర హార్షా టొయోటా వెనకమాల ఉన్న మా ఒక లొకేషన్ మాది. అండ్ దెన్ యూ కెన్ సర్చ్ ఆల్సో ఇన్ గూగుల్ KLS GBS, you will get the location. ఆ బిల్డింగ్లో బోత్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమేషన్ అండ్ గేమింగ్ కోర్సెస్ ఉంటాయి అక్కడ. సో అట్లా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గో టు అవర్ వెబ్సైట్. Right away you can go to our website and then you can go to KLS GBS website and then you can log into your interest and immediately we can call you back for that. So ఈ విధంగా లేకపోతే you can call to my number also 8122735225. You can call to that number also or any admission number that is there on the screen. So either way you can actually get in touch with us. యానిమేషన్కి సంబంధించి అండ్ గేమింగ్కి సంబంధించి కూడా విద్యార్థులకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. Thank you, sir. అంటే ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.